పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. స్థానికులతో కలిసి భోగి మంటలు వేశారు. భోగి మంటల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో వేసి నిరసన తెలిపారు. భోగి మంటల్లో ఏదైతే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో జీవోలు ఇచ్చిందో ఆ జీవోలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది అనైతిక చర్య, ప్రజా వ్యతిరేకమైన చర్య. ఈరోజు ఒక మెడికల్ కాలేజీని కోట్లు పెట్టి ప్రభుత్వమే భూమి సేకరణ చేసి నిర్మాణం చేస్తే దాన్ని అనుచరులకి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం అనేది ఇది అమానుషం. ప్రభుత్వమే నడపాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ భగవంతుని కూడా ఈరోజు ప్రార్థిస్తున్నాం, విష్ణుమూర్తిని. ఈరోజు రైతులు మకర సంక్రాంతి అంటే అన్ని విధాల ఈ పండక్కి రైతులందరూ కూడా కష్టపడి పని చేసుకొని అన్ని ధాన్యం కానీ అన్ని పంటలు ఇంటికి తీసుకొచ్చుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రైతు ఎక్కడ కూడా ఈ పండగ జరుపుకునేదానికి చాలా కష్టంతో చాలా నష్టాల్లో కూరుకుపోయినటువంటి రైతు ఈరోజు ఈ పండగ రోజు చెప్తా ఉన్నారు,